ప్రభుత్వ ఉద్యోగాలే 30,500 ఇచ్చామని అంటున్నారు. ఓవరాల్ 6,28,327 ఉద్యోగాలు ఇచ్చామంటున్నారు. ఎందుకు ఇంత అనుమానం వస్తోంది? చంద్రబాబు నాయుడు గారు విజన్ ఉన్న వ్యక్తి, ఆయన వచ్చాక పరిశ్రమలు భారీగా వస్తున్నాయని చెప్తున్నారు, పెట్టుబడులు వెల్లువలా వచ్చేస్తోంది అంటున్నారు, ఉద్యోగాల కల్పన చాలా అద్భుతంగా జరిగిపోతోంది అంటున్నారు. అయినా మీకెందుకు మీ పార్టీ నాయకులకి ఇంత అనుమానం? సార్ ఈశ్వర్ గారు, ముందుగా మీకు, సాక్షి యాజమాన్యానికి, వీక్షిస్తున్నటువంటి ప్రజలకి, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి, ప్యానల్లో ఉన్నటువంటి పెద్దలకి శుభ సాయంత్రం. సార్, ఇప్పుడు మనం మీరు ఒక బ్యానర్ వేస్తున్నారు, వెన్నుపోటుకు పేటెంట్ అతనే. ఎవరు సార్ ఆయన? తెలుస్తుంది కదా, ఎవరైనా తెలియదు. ఆయనే కదా. వెన్నుపోటు అంటే ఎవరు గుర్తొస్తారు మీకు తెలుసు కదా సార్. వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది ఈ ప్రపంచంలో చంద్రబాబు నాయుడు. మనకు తెలిసి ఇప్పటి వరకు మనకు తెలిసిన వెన్నుపోట్ల గురించి చెప్పాలంటే, రామారావుకి వెన్నుపోటు పొడిచాడు, నిరుద్యోగులకి వెన్నుపోటు పొడిచాడు, మహిళలకి వెన్నుపోటు పొడిచాడు, ఉద్యోగులకి వెన్నుపోటు పొడిచాడు, వాళ్ళ నమ్మిన కార్యకర్తలకు వెన్నుపోటు పొడిచాడు, వాళ్ళ బామర్దికి వెన్నుపోటు పొడిచాడు. ఇవన్నీ సాధారణమైనటువంటి వెన్నుపోట్లు సార్. దేవుడు పవిత్రతకే పొడిచినప్పుడు ఇది దేవుడు పవిత్రతకు కూడా వెన్నుపోటు పొడిచాడు. ఇది కూడా సాధారణమే సార్. ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ ప్రపంచంలో ఉండేటివి, ఉండే వస్తువుని. ఇప్పుడు ఈ గ్లాస్ ఉంది, ఈ గ్లాసుని తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. ఆ విధంగా రామారావు వెన్నుపోటు పొడిచారు, రామారావు ఉన్నాడు, పొడిచారు, ఉద్యోగులకు వెన్నుపోటు పొడిచాడు. ఈ విధంగా అన్నీ కూడా ఉన్నట్టువే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కొత్తగా ఒక వెన్నుపోటుకి తెరలేపాడు సార్. మీరు ఈరోజు పేపర్లో చూసారంటే, ఈ మనం ముగ్గురు ముద్దు మూడో బిడ్డ కంటే 25,000 రూపాయలు ప్రోత్సాహకం. అవును, వాళ్ళ పేపర్లోనే. అవును, మూడో బిడ్డ పుడితే నెల 1,000 రూపాయలు 5 సంవత్సరాలు ఇస్తా అంటే, ఇంకా పుట్టబోయే వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు, గుర్తుపెట్టుకోండి. అంటే ఇంకా పుట్ల వాళ్ళు ఇంకా భూమి మీదకి హామీ ఇచ్చేసాడు. భూమి మీదకి రాని వాళ్ళకి సైతం హామీలు ఇచ్చి వెన్నుపోట్లు పొడుస్తున్నాడు. మోగ జీవాలకి సైతం వెన్నుపోటు పొడిచాడు. ఏం చేశారు సార్? పశు హాస్టల్స్ కట్టిస్తా, పశు హాస్టల్స్ కట్టిస్తారని నోరు లేనటువంటి మోగ జీవాలకి సైతం వెన్నుపోటు పొడిచాడు. మనుషులకి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి వెన్నుపోటు పొడిస్తే పర్వాలేదు, మోగ జీవాలకు వెన్నుపోటు పొడిచాడు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పవిత్రతకే వెన్నుపోటు పొడిచాడు. అసలు భూమి మీదకి రానిటువంటి ఈ యొక్క పసిబిడ్డలకు, ఇక పుట్టనటువంటి వాళ్ళకు కూడా వెన్నుపోటు పొడుస్తున్నాడు. ఇప్పుడు మీరు చెప్పండి, ఎవరు బ్రాండ్ అంబాసిడర్ కదా? ఇది ఖచ్చితంగా చెప్పాల్సిందే. ఇప్పుడు మీరు చూసారంటే సార్, అతను ఏది చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఏమి చెప్పినా దాన్ని మోకమ్మడిగా జనాల్లోకి తీసుకుపోవడానికి ఒక సమూలమైనటువంటి పెద్ద వ్యవస్థ ఉంది వాళ్ళకి. ఈ వ్యవస్థ వల్ల ఈ యొక్క వెన్నుపోట్లను ఏ విధంగా ఒక క్లాసిఫైడ్ మేనర్లో రైట్ రాయల్గా ఒక అచ్చేసి మరీ ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి. ఇది ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం కాకపోయినా సరే ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలి సార్. చెప్పండి. మా ప్రభుత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో విద్యా వ్యవస్థ అనేటువంటిది ఒక వ్యవస్థ ఉంది సార్. ఆ వ్యవస్థలో నాడు నేడు అనేటువంటి కార్యక్రమం ద్వారా ఈ స్కూళ్ళని ఎంత తీర్చిదిద్దాడో జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఉండేటువంటి బోర్డులు కానీ, క్లాస్ రూమ్స్ కానీ, బెంచ్లు కానీ, ఉన్నటువంటి కరికులంలో ఉన్నటువంటి డెవలప్మెంట్స్ కానీ, బైజూస్ యాప్తో ట్యాబులు కానీ, అదేవిధంగా జగనన్న విద్యా దీవెని కానీ, జగనన్న విద్యా కానుక కానీ, వసతి దీవెని కానీ, ఇటువంటి కార్యక్రమాలు మనం కూడా చెప్పలేనటువంటి కార్యక్రమాలు తీసుకొస్తే మేము చెప్పుకోలేకపోయాం సార్. అవును, చెప్పుకోలేకపోయాం. అసలు ఎవరు ఏందనేది, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మార్పులు ఏమైనటువంటిది మేము చెప్పుకోలేకపోయాం. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం స్టార్ట్ చేశారు సార్ విద్యా వ్యవస్థలో. అదేంటంటే ఒక ఇది సార్, ఇది ముస్తాబు అనేటువంటి కార్యక్రమం తీసుకెళ్ళాడు. ముస్తాబు కార్యక్రమం అంటే ఏంటో తెలుసు సార్ మీకు? ప్రతి క్లాస్ రూమ్లో ఒక దువ్వాన, ఒక అద్దం, ఒక పౌడర్ డబ్బా, ఈ 3 మాత్రం పెడతారు ఒక క్లాస్ రూమ్లో. ముస్తాబు కార్యక్రమం ఈ 3 క్లాస్ రూమ్లో పెట్టి ఆ కార్యక్రమాన్ని ముస్తాబు అనేటువంటి పేరు పెట్టి ఒక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో దీన్ని పత్రికల ద్వారా ముందుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి. ఒకసారి చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ప్రక్రియకి ఈ ముస్తాబు కార్యక్రమానికి ఉన్నటువంటి తేడా మీకు తెలుస్తుంది. ఈరోజు చూడండి సార్, జగన్మోహన్ రెడ్డి గారు కంటికి కట్టినట్టుగా, కంటికి కనబడినట్టుగా ఈ వ్యవస్థని తీర్చిదిద్దాడు, ఉద్యోగాలు కల్పించాడు. ప్రతి ఊరికి వెళ్తే కూడా ఒక 10 మంది ఒక సచివాలయం మాదిరి పనిచేసేటువంటి పరిస్థితి. మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడ కనబడుతున్నాయి? చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు ఒక సామాన్యుడికి, చదువుకున్న వాడికి కాదు సార్, ఒక సామాన్యుడికి సంతకం కూడా పెట్టలేనటువంటి ఒక వ్యక్తికి ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఉద్యోగాలు. ఇవి 10 ఉన్నాయి మా ఊర్లో అనేటువంటి మాదిరిగా తీసుకొచ్చినటువంటి ఒక వ్యవస్థను తీసుకొచ్చారు. సచివాలయ ఉద్యోగులను తీసుకొచ్చారు. వాళ్ళ టాయిలెట్ల దగ్గర ఏదో వాళ్ళ కాపలా సార్, వాళ్ళు ఇప్పుడు 80 లెక్క ఏమంటున్నారంట సార్. 80 మంది చచ్చిపోయారు సార్ సచివాలయంలో ఉద్యోగులు.
వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మానస పుత్రిక ఈ సచివాలయ వ్యవస్థ. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారని చెప్పని వాళ్ళని టార్చర్ పెట్టి టాయిలెట్లు గడిగించి వాళ్ళ మీద చేయలేనటువంటి కార్యక్రమాలు చేసి ఒక నిందితులకు టైం లేకుండా వాళ్ళని 80 మంది ఆత్మహత్య చేసుకున్నారు, చచ్చిపోయారు. వాళ్ళు 40 మంది హార్ట్ అటాక్. రీసెంట్గా 3 చచ్చిపోయారు సార్ సచివాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు. ఇది చంద్రబాబు నాయుడు చేసేటువంటి దారుణం. మీకు ఉద్యోగాలు పెరికేస్తే కూడా పర్వాలేదు, ఉద్యోగులను చంపేస్తున్నాడు. ఇప్పుడు బెవరేజ్ కార్పొరేషన్లో ఎంతమంది 18,000 ఉద్యోగాలు తీసేశాడు. బెవరేజ్ కార్పొరేషన్లో ఉన్న కొత్త ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. వాలంటీర్ని 10,000 ఇస్తానని మీరు స్వీట్ ఎత్తుకుంటండి అన్నారు సార్ ఒక మంత్రి గారు. నేను మీకు 5,000 ఇస్తున్నారు, 5,000 చాలదు, నేను 10,000 ఇస్తాను. మన గవర్నమెంట్ మన ప్రభుత్వం రాగానే మీకు 10,000 ఇస్తాను, 10,000తో మీరు ఉద్యోగంలో వచ్చిన తర్వాత మీరు స్వీట్ బాక్స్ నా ఇంటికి తీసుకురండి అన్నాడు. ఈ రోజు స్వీట్ ఏ స్వీట్ బాక్స్ తింటాడో ఆ రామానాయుడు గారు మనకు అర్థం కాదు. ఎక్కడ పూతరేకులు అందరికీ పూతరేకులు యాడ్ ఉంటాయి సార్. మా ఊర్లో పూతరేకులు ఎక్కడ ఉంటాయి? ఆ ఎండ ఉంటాయి పూతరేకులు. మా ఊర్లో ఉండే స్వీట్ ఎత్తుకొని పోవాలి ఆయనకి. కాబట్టి అందరికీ పూతరేకులు దొరకవు. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రం ఉంది సార్. ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రాన్ని పెట్టుకుని ఈ రోజు అందరం ఎక్కిస్తున్నానని చెప్పి పత్రికా మూలంగా ముందుకు పోతుంది. చంద్రబాబు నాయుడుకు ఒకటే క్వశ్చన్ చేస్తున్నాను సార్. 23 లక్షల కోట్ల పెట్టుబడులు మీరు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు? తద్వారా 22 లక్షల ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు? అంటే ప్రపంచం అంతా కలిపితే కూడా 800 కోట్లు ఉన్నారు సార్ జనాభా. 800 కోట్లు ప్రపంచ జనాభా ఎత్తుకుంటే నువ్వు 22 లక్షల కోట్ల రూపాయల ఉద్యోగాలు నువ్వు ఎవరికి ఇస్తావు? ప్రపంచానికి అంతా కూడా అందరికీ ఉద్యోగాలు ఇస్తే ఒక వ్యక్తికి 2,600 ఉద్యోగాలు ఇస్తున్నావు. అంటే ప్రపంచంలో ఉండే ప్రతి వ్యక్తికి ఇచ్చినా కూడా 2,600 ఉద్యోగాలు ఒక వ్యక్తికి 2,600 ఉద్యోగాలు. ప్రపంచంలో ఉండేటువంటి చీమలు, దోమలు, ఈగలు, నల్లులు, బల్లులు అన్నిటికీ ఇచ్చినా కానీ ఉద్యోగాలు ఇంకా మిగిలిపోతాయి సార్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఉద్యోగాలు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ప్రతి ఇంకోటి సార్, ఇంకొక చిన్న విషయం సార్, సందర్భం కాకపోయినా సరే చెప్పాలి సార్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంకి ఒకే విధానం ఫాలో చేస్తున్నారు సార్. లాస్ట్ టైము పాతకాలంలో శ్రీశ్రీ గారు చెప్పేవారు సార్, అగ్గిపుల్ల, సబ్బుపిల్ల, కుక్కపిల్ల ఏది కవితకు అనర్హం అంటారు. ఆయన శ్రీశ్రీ గారు చెప్పారు. ఈయన బడి, గుడి, అదేవిధంగా సభలు ఏవి కూడా ఈ యొక్క దొంగ తిరుగుడు రాజకీయానికి అనర్హం అనే మాదిరిగా ఈరోజు సభ నడిపిస్తున్నారు. నిజంగా సార్ ఒక సభలో చైర్మన్ గారిని కుల ప్రస్తావన చేశారంటే నిజంగా ఎంత ఘోరమైనటువంటి రాజకీయ పరివర్తన ఈరోజు రాష్ట్రంలో ఉంది సార్. అసలు పేరు కూడా పెట్టి సంబోధించకూడదు చైర్మన్ని. అధ్యక్ష అనకుండా పేరు పిలువబడేటువంటి ఒక సాంప్రదాయం ఉండేటువంటి ఒక దాన్ని ఆయన కులాన్ని, ఆయన మతాన్ని ప్రస్తావించి ఏ దిశకు తీసుకెళ్తున్నారు సార్. సార్ ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నాను సార్. ఇప్పుడు మామూలుగా ఈ యొక్క చర్చ జరిగేటప్పుడు ఏదైనా అపశృతులు జరిగితే దాంట్లో నుంచి రికార్డుల నుంచి తొలగించాలంటారు సార్. ఎందుకు తొలగించాలంటారంటే అప్పుడు ఏ విధమైనటువంటి ప్రత్యేక ప్రసారాలు లేవు కాబట్టి, రికార్డు అక్కడే ఉంటుంది కాబట్టి, ఒకటే ఉంటుంది కాబట్టి భావితరాల్లో వచ్చేటువంటి ఈ నాయకులంతా కూడా ఆ రికార్డులు వినకూడదని తొలగించాలంటారు. ఈ రోజు ఆ పరిస్థితి లేదు సార్. ప్రత్యక్ష ప్రసారాలు ఉన్నాయి, మీడియా ఉంది, సోషల్ మీడియాలో ఉంది. ఇది మాట్లాడినటువంటి మాట కోట్ల దగ్గర రికార్డు చేయబడి ఉంటుంది. తొలగించినా కూడా పోదు సార్. ఇది క్షమాపణ చెప్పినా కూడా పోదు. కానీ దీనికి ఏ శిక్ష వేయాలో శిక్ష వేసి ఆ శిక్షను కూడా ఆ రికార్డులో పొందుపరచాల్సిన అవసరం ఉంది సార్. ఇటువంటి రాజకీయ నాయకులకి శాశ్వతంగా రాజకీయాల్లో ఉండకుండా ఒక జీవోని తీసుకొచ్చి శిక్షించాల్సిన అవసరం ఉంది సార్. ఖచ్చితంగా ఇటువంటి జీవోలు రావాలి సార్. రైట్.